ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు లండన్ టూర్ అయితే కంప్లీట్ చేసుకున్నారు. అయితే ఇప్పుడు ఆ లండన్ టూర్ మీద భిన్నాభిప్రాయాలు అయితే వస్తున్న నేపథ్యంలో అసలుకి ఎలా జరుగుండిద్ది, దేని మీద జరుగుండిద్ది ఒకసారి డిస్కస్ చేసే ప్రయత్నం కూడా చేద్దాం. ప్రస్తుత స్టూడియోలో జర్నలిస్ట్ శేషరావు గారు ఉన్నారు. వెల్కమ్ చెప్దాం. హలో సార్. హలో సార్, ఇప్పుడు ఈ టూర్ని ఎలా చూడొచ్చు అంటారు? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, ఆయన పర్సనల్ టూర్ వెళ్ళారు. పర్సనల్ టూర్ వెళ్ళేటప్పుడు రివీల్ చేయాల్సిన అవసరం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఆయన టూర్ షెడ్యూల్ కు సంబంధించినటువంటి వివరాలు ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు. అవును, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కలిసి ఇయర్లీ ట్వైస్ లేదా వన్స్ విదేశాలకు వెళ్ళేటువంటి ఒక అలవాటు వాళ్ళకు ఉంది గత కొన్ని సంవత్సరాలుగా. దాంట్లో భాగంగా వాళ్ళు వెళ్ళి ఉంటారు. కానీ వాళ్ళు వెళ్ళిన తర్వాత రకరకాలుగా కామెంట్స్ అయితే చేస్తూ ఉన్నారు. ఆ కామెంట్స్ దొరికైతే నేను వెళ్ళను, కానీ వాళ్ళు లండన్ టూర్లో ఏం చేస్తుంటారు అనేది నా ఎక్స్పెక్టేషన్. ఇట్ ఈస్ నాట్ అఫీషియల్ ఇన్ఫర్మేషన్, బట్ నా ఎక్స్పెక్టేషన్ నేను చెప్తున్నా. నాకున్నటువంటి కొన్ని పార్టీలో అంతర్గతంగా ఉండేటువంటి కొంతమంది లీడర్స్ నాకు బాగా పరిచయం ఉంది కాబట్టి వాళ్ళు బహుశా ఎక్స్పెక్ట్ చేసో లేకపోతే వాళ్ళకున్న ఇన్ఫర్మేషన్ నాకు షేర్ చేసిన దాన్ని మాత్రమే నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. చంద్రబాబు నాయుడు గారు లండన్ టూరు ముగిసింది. మరికొన్ని గంటల్లో వస్తారు. ఈ వీడియో చేసే టైంకి మరికొన్ని గంటల్లో ఆయన వచ్చే అవకాశం ఉంది. ఓకే. అయితే రాగానే ఖచ్చితంగా ఊహించినటువంటి మార్పులు అయితే ఉంటాయి. ఆంధ్రప్రదేశ్ పరిపాలనలో కానీ, ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్లో కానీ, ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి ఎమ్మెల్యేల విషయంలో కానీ ఇంతవరకు అంచనా వేయచ్చు. ఎందుకనంటే చంద్రబాబు నాయుడు గారు క్యాబినెట్ 4.0 ప్రజెంట్ కొనసాగుతుంది. అంటే 4వ ముఖ్యమంత్రి ఆయన. తెలుగు రాష్ట్రాలకి 4వ ముఖ్యమంత్రి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 2 సార్లు ముఖ్యమంత్రి, విడిపోయిన ఆంధ్రప్రదేశ్కి 2వ ముఖ్యమంత్రి. 4.1 క్యాబినెట్ కంటిన్యూ అవుతుంది. సో 4.2ని మనం సంక్రాంతి తర్వాత చూడబోతున్నాము. దానికి సంబంధించినటువంటి మొత్తం డిజైన్, మొత్తం సంబంధించినటువంటి ప్రక్షాళనకు సంబంధించినటువంటి అంశాలు మొత్తం రెడీ చేసుకొని చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు లండన్ నుంచి ఆంధ్రప్రదేశ్లోకి దిగారు అని చెప్పి కొంతమంది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఓకే. 4.2 అని ఎందుకన్నానంటే, నేను ఈ మధ్యకాలంలో ఐఏఎస్లు, ఐపీఎస్లతో సమావేశం నిర్వహించిన సందర్భంగా చంద్రబాబు నాయుడు గారు 4.5 అని, 4.6 అని, 4.7 అని, 4.4 అని ఇలా లెక్కేస్తున్నారు. ఎందుకంటే ఐఏఎస్లు, ఐపీఎస్లతోటి 4వ ముఖ్యమంత్రి అయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఎన్నిసార్లు ఐఏఎస్లు, ఐపీఎస్లతో సమీక్షించారో తెలియజేస్తూ 4.5, 4.6 అంటే 5వ, 6వ సమావేశం అయ్యారని చెప్పి పెట్టారు. అలాగే ఇప్పుడు క్యాబినెట్ కూడా మనం 4.2 అనుకోవచ్చు. రాబోయేదాన్ని 4.2 అనుకోవచ్చు. అని 4వ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు అయిన తర్వాత క్యాబినెట్ ప్రక్షాళన చేయబోతున్నారు. ఓకే. యాక్చువల్గా చంద్రబాబు నాయుడు గారి మంత్రివర్గ కూర్పు ఎప్పుడు కూడా సహజంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ, లేదంటే విడిపోయిన ఆంధ్రప్రదేశ్కి తొలిసారి ముఖ్యమంత్రి అయినప్పుడు కానీ ఎలా ఉండేది అంటే, సీనియర్స్ అనుభవం, అలాగే ప్రాంతాల ఈక్వేషను, సామాజిక వర్గాల ఈక్వేషన్ తోటి ఉండేది. ఓకే. కానీ ఈసారి మాత్రం 4వ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఫస్ట్ టైం ఎమ్మెల్యేలుగా గెలిచినటువంటి వాళ్ళని క్యాబినెట్లోకి తీసుకున్నారు. వాళ్ళ యొక్క పర్ఫార్మెన్స్ కొందరిది బాగలేదు అనేటువంటి ఒపీనియన్కి వచ్చేసారు. ఎప్పుడో వచ్చేసారు చంద్రబాబు నాయుడు గారు. కానీ తొందరపడే నిర్ణయాలు ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు తీసుకోరు. అవకాశం ఇస్తారు, మ్యాక్సిమం అవకాశాలు ఇస్తూ ఉంటారు. ఈసారి క్యాబినెట్లో దాదాపు 7 సింగిల్ టైం ఎమ్మెల్యే గెలిచినటువంటి వాళ్ళు ఉన్నారు. ఓకే. అలాగే ఫస్ట్ టైం మంత్రులు అయినటువంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు. సో వీళ్ళ యొక్క పర్ఫార్మెన్స్ 80% మంత్రులది బాగలేదు అనేటువంటిది చాలా కాలంగా వినిపిస్తుంది. ఆ కారణం చేత ఈ దాదాపుగా 2 years అవుతుంది. ఈ 2 yearsలో ఇంకా 2 years కాలేదు, 2 years కాబోతుంది. 16-17 నెలలు అయిపోయింది. ఈ 17 నెలల్లో ఏవైనా సరే ఈ ప్రభుత్వం మీద నెగిటివ్ ఇంపాక్ట్ ఏదైనా ఉంది, పబ్లిక్లో నెగిటివ్ ఉంది, లేదంటే పబ్లిక్లో అసంతృప్తి ఉంది అని అంటే కేవలం కొంతమంది ఎమ్మెల్యేలు, మంత్రులు వ్యవహరిస్తున్నటువంటి తీరు కారణంగానే అనేది తాజాగా వచ్చినటువంటి సర్వేలు చెప్తున్నటువంటి సారాంశం. అలాంటప్పుడు చంద్రబాబు నాయుడు గారు వాళ్ళని కంటిన్యూ చేస్తారా? ఇప్పుడు ఎమ్మెల్యేలు అంటే 5 years తర్వాత వాళ్ళని ఏం చేయలేరు. ఆ ఎమ్మెల్యేలని మార్చాలంటే ఇప్పుడు మార్చలేరు. పోనీ సస్పెండ్ చేయాలంటే సస్పెండ్ చేయలేరు. ఒకవేళ ఎలాంటి యాక్షన్ తీసుకోవడానికైనా ఏమైనా తీసుకోవడానికి ఉంటుందా సార్ వాళ్ళ మీద? ఎమ్మెల్యేల మీద యాక్షన్ తీసుకోవడం అంటే సస్పెండ్ చేయాలి, లేదంటే వాళ్ళని కట్టడి చేయాలి. సస్పెండ్ అయితే చేయలేరు. చంద్రబాబు నాయుడు గారి నైజం అది. సస్పెండ్ చేయలేరు, తీవ్రమైన చర్యలు కూడా తీసుకోరు ఆయన. కాకపోతే ఈ మధ్య కాలంలో అబ్జర్వ్ చేస్తే కనుక కొంతమంది ఐఏఎస్ఎల్ని సెలెక్ట్ చేసి, సీనియర్ ఐఏఎస్ఎల్ని
ఎవరైతే ఎమ్మెల్యేలు పర్ఫార్మెన్స్ బాగలేదో లేదా మంత్రుల పర్ఫార్మెన్స్ బాగలేదో వాళ్ళ నియోజకవర్గాల్లో వాళ్ళ జిల్లాల్లో పరిపాలనకు సంబంధించినటువంటి పవర్స్ అన్ని కూడా అధికారులకి ఇచ్చేస్తున్నారు. అధికారుల పర్యవేక్షణ పెడుతున్నారు. ఇవ్వటం అంటే పర్యవేక్షణ పెడుతున్నారు. ఓకే, వాళ్ళ పర్యవేక్షణలో మొత్తం అప్ టు మార్కు పనులన్నీ జరిగేలాగా, తర్వాత ఎవరైనా సరే పబ్లిక్ వచ్చి సమస్యలు తెలియజేస్తే కనుక ఆ సమస్యలు పరిష్కరించేలాగా సమాంతరంగా ఒక టీంని ఏర్పాటు చేసి సీఎం ఆఫీస్ నుంచి రన్ చేయబోతున్నారు అనేది గత కొంతకాలంగా వినిపిస్తుంది. ఆ విధంగా చేస్తారు తప్పితే ఇప్పటికిప్పుడు ఎమ్మెల్యేల పనితీరు బాగలేదు కాబట్టి వాళ్ళని సస్పెండ్ చేయటం లేదంటే వాళ్ళని తీసివేయటం జరగదు. ఓకే, కాబట్టి వాళ్ళని కట్టడి చేసేందుకు వాళ్ళకి సమాంతరంగా ఒక యంత్రాంగాన్ని నియమించుకున్నారు. ఎందుకు? అంతిమంగా ప్రజలు తీర్పు ఇవ్వాలి. ప్రజలకి అసంతృప్తి కలిగిన, ప్రజలకు ఇబ్బందులు కలిగిన తీర్చాల్సినటువంటి వాళ్ళు ఎవరు? ఎమ్మెల్యేలు. కానీ వాళ్ళు అందుబాటులో లేనప్పుడు, ప్రజా సమస్యలు తీర్చినప్పుడు అల్టిమేట్గా ప్రభుత్వం మీద ప్రభావం పడుతుంది. రిజల్ట్ ఎలా ఉంటుంది రాబోయే ఎన్నికల్లో? ఆ విధమైన అసంతృప్తి ఉంటే చంద్రబాబు నాయుడు గారికి తెలుసు. అందుకే చంద్రబాబు నాయుడు గారు సమాంతరమైనటువంటి ఒక అధికార యంత్రాంగాన్ని ఏర్పాటు చేసి ప్రజా సమస్యలను పరిష్కరించేందుకు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అట్ ద సేమ్ టైం ఎమ్మెల్యేలకు కూడా ఆయా సర్వేల రూపంలో వచ్చినటువంటి సారాంశాన్ని వాళ్ళకి తెలియజేస్తున్నారు. తెలియజేసి మీరు పర్ఫార్మెన్స్ బాగాలేదు, మీ పర్ఫార్మెన్స్ పెంచుకోండి, ప్రజల్లో ఉండండి అని ఇవన్నీ చెప్తూ ఉన్నారు. కానీ వాళ్ళల్లో కొంతమంది పద్ధతి మారటం లేదు. వాళ్ళలో మినిస్టర్స్ కూడా ఉన్నారు. పైగా అనేక ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి మినిస్టర్స్ ఉన్నారు. 2 మహిళా మినిస్టర్స్ ఉన్నారు. అలాగే రాయలసీమకు సంబంధించినటువంటి 2 మంత్రులు ఉన్నారు. ఉత్తరాంధ్రకు సంబంధించిన 2 మంత్రులు ఉన్నారు. కోస్తాంధ్రకు సంబంధించినటువంటి ఒక మంత్రి ఉన్నారు. ఇతర పార్టీల నుంచి వచ్చినటువంటి వాళ్ళు, క్యాబినెట్ లో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. ఇలా రకరకాలుగా ఉన్నారు. సార్, వీళ్ళ పేర్లు మనం తీయకూడదు అంటారా? పేర్లు తీయటం కంటే కూడా ఆల్రెడీ ప్రజలకు కూడా తెలుసు. ఇంతకు ముందే వాళ్ళ మీద ఆరోపణలు వచ్చాయి, పత్రికల్లో వచ్చాయి. ప్రత్యేకంగా మనం చెప్పినందువల్ల వాళ్ళు ఏదో అనుకోవడం తప్పితే ఏముండదు. ఖచ్చితంగా ఒక 8 మంది మంత్రులను అయితే ఖచ్చితంగా మార్చే అవకాశం ఉందని చెప్పి తెలుస్తుంది. ఆ 8 మందిని మార్చకపోతే ప్రభుత్వం ఇబ్బంది పడుతుంది. అంతిమంగా చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఇంతే అనేటువంటి భావన కలిగే అవకాశం ఉంది. మంచి ప్రభుత్వం అంటున్నారు. మంచి ప్రభుత్వం అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కాంట్రాక్టులకి డబ్బులు ఇవ్వడమా? కాదు కదా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాంట్రాక్టులకి డబ్బులు ఇవ్వడం ఏంటి? అసలు తెలియకుండా, ప్రభుత్వానికి తెలియకుండా, సీఎం ఆఫీస్కి కూడా తెలియకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి డబ్బులు ఇవ్వడం. గతంలో ఇప్పుడు 2014 నుంచి 2019 మధ్యలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన క్యాడర్కి సంబంధించినటువంటి పార్టీ హార్డ్ కోర్ వాళ్ళు కాంట్రాక్టులు చేస్తే వాళ్ళకి ఇంతవరకు డబ్బులు అందలేదు. ఇంతవరకు అందనటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళని కాకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి 2019 నుంచి 2024 మధ్యలో పనులు కూడా చేయకుండా బిల్లులు పెట్టుకున్నటువంటి వాళ్ళకి డబ్బులు ఇచ్చారనేది న్యూస్ వస్తుంది. మరి ఇలాంటప్పుడు దానికి బాధ్యులు ఎవరిని చేయాలి? మంత్రులనే చేయాలి. కాబట్టి ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు కఠినమైన నిర్ణయాలు తీసుకుంటారు. చంద్రబాబు నాయుడు గారు ఇంతకు ముందులాగా కాదు, పక్కా సమాచారంతో ఒక చంద్రబాబు నాయుడు గారు కాదు, లోకేష్ గారు ఆల్రెడీ పార్టీలో ఏం జరుగుతుంది, తర్వాత పార్టీలో ఉండేటువంటి ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారు, తర్వాత పార్టీలో సంబంధించిన మంత్రులు ఏం చేస్తున్నారు, ఎవరేం చేస్తున్నారు, ఎవరి పర్ఫార్మెన్స్ ఎలా ఉంది అనేది క్లియర్ కట్గా ఆయన అబ్జర్వ్ చేస్తున్నారు. సర్వేలు తెప్పించుకుంటున్నారు. ఇదే కంటిన్యూ అయితే రాబోయే రోజుల్లో ఏం జరుగుతుంది అనేది కూడా ఆయనకు తెలుసు. అందుకే వీళ్ళిద్దరు లండన్ టూర్ వెళ్ళిన సందర్భంగా ఖచ్చితంగా క్యాబినెట్ ప్రక్షాళన, క్యాబినెట్కి సంబంధించినటువంటి కూర్పు గురించి మాట్లాడుకొని ఉంటారు అనేది పార్టీలో అంతర్గతంగా వినిపిస్తుంది. కారణం ఏంటంటే చంద్రబాబు గారు కానీ, లోకేష్ గారు కానీ ఫుల్ ప్లెడ్జ్డ్ పొలిటీషియన్స్ వాళ్ళు. వాళ్ళు ఏదో వేరే యావిగేషన్స్ ఉండవు, ఓన్లీ పాలిటిక్స్ అంతే. ఓన్లీ పాలిటిక్స్. ప్రభుత్వం ప్రజెంట్ ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి ప్రభుత్వం. ఓకే. సో కాబట్టి దీని గురించి ఆలోచిస్తారు. చంద్రబాబు నాయుడు గారు మిగతా వాళ్ళలాగా పార్ట్ టైం పొలిటీషియన్స్ కాదు, కొంతమంది లాగా. మిగతా అంటే అందరు కాదు, కొంతమంది లాగా పార్ట్ టైం పొలిటీషియన్ కాదు ఆయన. అధికారంలో ఉన్నా లేకపోయినా ఆయన ఆంధ్రప్రదేశ్ గురించి, ఆంధ్రప్రదేశ్ ప్రజల గురించి, ఆంధ్రప్రదేశ్లో ఉండే రాజకీయాల గురించి ఆలోచిస్తారు. సేమ్ లోకేష్ గారు కూడా అంతే ఉంటుంది. కాబట్టి వాళ్ళు లండన్లో ఉన్నా, లేదంటే ఆస్ట్రేలియాలో ఉన్నా, లేదంటే స్విట్జర్లాండ్లో ఉన్నా, ఎక్కడున్నా సరే వాళ్ళ రాజకీయాల గురించి, ప్రభుత్వం గురించి, ప్రజల గురించి ఆలోచిస్తారు. కాబట్టి ఈ ప్రభుత్వంలో ఉండేటువంటి క్యాబినెట్ ప్రక్షాళన చేయకపోతే వచ్చే పరిణామాలు ఏంటి అనేది వాళ్ళకు స్పష్టమైన అవగాహన ఉంటుంది. కాబట్టి సంక్రాంతి తర్వాత కొత్త క్యాబినెట్ ఉండే అవకాశం ఉందని చెప్పి తెలుస్తూ ఉంది. ఇట్ ఈస్ నాట్ కన్ఫర్మేషన్ న్యూస్, బట్ పార్టీలో అంతర్గతంగా కొంతమంది సీనియర్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నటువంటి అంశం. ఓకే. ఓకే సార్, థ్యాంక్ యూ.